హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదే అండి మేతి పప్పు ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై. ఈ ఇంగ్రీడియంట్స్ గురించి ముందు ప్రాసెస్లో చెప్తాను. మన వీడియోస్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అని మీకు అనిపిస్తే మీ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మేతి దాల్ తయారు చేసుకోవడానికి ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు, మేతి ఆకు, ఇంకా టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, కారప్పొడి. నేనైతే 1 కప్పు కందిపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ పప్పు అయితే తీసుకున్నారో దానికి 3 వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే పప్పు ఇంకా రుచికరంగా ఉంటుంది. చివరిగా కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వండి. కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా. ఫ్రై అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకుందాం. మెంతాకు పప్పు అయితే ఉడికిపోయింది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకుందాం. పప్పు మరిగిన పోపులో వేసుకొని పక్కన పెట్టుకుందాం. పప్పు అన్నాక అప్పడాలు, వడియాలు కామనే కదండి. అయిపోయింది ఫ్రెండ్స్ మన కాలీఫ్లవర్ అండ్ మెంతాకు పప్పు కూర. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ కోడలి పిల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.